ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత కార్యక్రమాలు ఇంకొక 2 రోజుల్లో ముగుస్తూ ఉన్నాయి. ఇవాళ మనం నెల రోజులలో 28వ రోజుకి చేరుకున్నాం. మొదటి రోజు నుంచి నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు అవాంతరాలు ఉన్నా వాటన్నిటినీ దాటుకుంటూ ఈవేళ మనం 28వ రోజుకి చేరుకున్నాం. 28వ రోజున అమ్మ ఏం చెప్తోంది, ఏం తెలుసుకోవాలి అనేది ప్రతిరోజు పాసురంలో దాని అర్థం వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాల్టి పాసురంలో ఏం చెప్తోంది, ఏం తెలుసుకోవాలి. నిన్న ఏం జరిగింది? నిన్న వీరందరూ శ్రీకృష్ణుడి సమక్షమున శ్రీకృష్ణుడితో కలిసి ఆడుతూ పాడుతూ హాయిగా ప్రశాంతంగా ఆయన స్పర్శాతిశయంతోనే మేము ఈ పాయసాన్ని స్వీకరించాలి, నీవు మా కోసం పాలన్నాన్ని ఇవ్వాలి కృష్ణ అని చెప్తూ నిన్నటి పాసురంలో చెప్పి ఉన్నారు ఈ గోపికలు, గోదాదేవి అందరు. మరి వాళ్ళ పాసురంలో ఏం చెప్తున్నారు? వీరికి కావలసిన వ్రత ఫలం ఏమి అంటే శ్రీకృష్ణుడిని చేరడం. మరి శ్రీకృష్ణుడిని ఆల్రెడీ చేరే ఉన్నారు వీరు, ఆయనతో కలిసి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో కలిసి పాయసాన్ని సేవించారు. ఇంకా వీరికి ఏం కావాలి? వీరి వ్రతమేమి? శ్రీకృష్ణుడితో కలిసి పూజ చేయడం. ఆ పూజ ఎప్పుడైతే జరుగుతుందో ఆ పూజ చేసిన తరువాత వీరికి వర్షం పడుతుంది అని పెద్దవాళ్ళందరూ చెప్పారు. అలా చెప్పిన దానికే వీరు కట్టుబడి శ్రీకృష్ణుడితో కలిసి శ్రీకృష్ణుడినే ఆచార్యుడిగా స్వీకరిస్తూ పూజ చేయాలని ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఇది కూడా మనం తెలుసుకునే ఉన్నాం. వాళ్ళ పాసురం కంటే ముందు మనం తెలుసుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. వీళ్ళు పరా అనే సాధనాన్ని అంతకు ముందు అడిగారు, తీసుకున్నారు అన్నారు. అలానే ఇంకా రకరకాల సాధనాలు, పరికరాలు, ఆభరణాలు తీసుకున్నారని చెప్పారు. శ్రీకృష్ణుడే మాకు భోగ్యమైన వస్తువు, మిగతా భోగ్య వస్తువులు ఏమీ అక్కర్లేదు అని చెప్పి వీరు వ్రతాన్ని ఆచరించేటప్పుడు నియమాలలో చెప్పారు. అలానే మాకు తోచినంతలో మేము దానము చేస్తాము అని చెప్పారు. ఎవ్వరికి మేము లేదు అనము అని చెప్పారు. మాకు ఏదైతే ఉందో అదే ఇవ్వాలని, మాకున్న దానిలోనే మేము తృప్తిగా ఒకరికి దానము చేస్తాము, ధర్మము చేస్తాము అని చెప్పారు. ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్తే అది ఆచరిస్తాము అని చెప్పారు. ఆ పెద్దవారు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు వారు అనేది కూడా చెప్పారు. మేము శ్రీకృష్ణుడిని తప్ప ఇంకెవ్వరినీ కూడా ఆశ్రయించబోము, ఎందుకంటే ఆయనే సర్వ జగత్తుకు ఆధారభూతమై ఉన్నవాడు అని గ్రహించాము అని చెప్పారు. వర్షం ఎలా పడాలి అని పర్జన్యుడిని ప్రార్థించేటప్పుడు చెప్పారు. ఆ వర్షంతో పాటు ఈ పంటలు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారు. పంటలు సుభిక్షంగా ఉండాలి, నెలకి 3 వానలు పడాలి అని చెప్పారు. 10 మంది ఆళ్వార్లను నిద్రలేపుతూ ఒక్కొక్క ఆళ్వారును నిద్రలేపే స్థితిలో ఒక్కొక్క ఆచార్యుడిని తమతో ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క గోపికను నిద్రలేపారు. ఒక్కొక్క గోపిక ఎటువంటి స్థితిలో ఉన్న ఆమె నిద్రలేచింది. ఆమె స్థితి ఏమిటి అంటే ఒక్కొక్కరిది యతమాన అవస్థ, ఏకేంద్రియ అవస్థ, ఇలా రకరకాల అవస్థలలో ఉన్నవారు.
నవవిధ భక్తులను, నవవిధ భక్తి రకాలు ఏవేవైతే ఉన్నాయో, 9 రకాల భక్తులు ఏవేవైతే ఉన్నాయో అవి కూడా ఆచరించిన వారు ఉన్నారు. ఇవన్నీ కాకుండా తపోనిష్టతో ఆ శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉన్నవారు ఉన్నారు. ఇలా రకరకాలుగా భగవంతుడిని సేవించే వారందరినీ కూడా కలుపుకొని నిద్ర లేపి వారందరినీ కూడా తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు చేరారు. చేరిన తర్వాత నీలాదేవిని నిద్ర లేపారు. నీలాదేవిని నిద్ర లేపిన తర్వాత ఆమెతో కలిసి మాకు శ్రీకృష్ణుడిని నీవు స్నానం చేసేలాగా అనుమతించాలి అని చెప్పారు. అలానే శ్రీకృష్ణుడితో కలిసి మేము ఇలా ఈ పనులన్నీ చేయాలి అని అనుకున్నారు. ఏమేం పనులు చేయాలి అంటే మంగళకరమైనవి, లోక కళ్యాణానికి సంబంధించినవే వీరు అడిగేవన్నీ. ముత్తైదువులు ఏవేవైతే ధరిస్తారో అవన్నీ మాకు కావాలి అని చెవులకి, చేతులకి, కాళ్ళకి మరియు మిగతా ఆభరణాలు కావాలని చెప్పారు. ఇలా రకరకాలుగా వారికి ఉన్న జ్ఞానాన్ని 9 పాటల 27 పాటలలో ఇప్పటిదాకా మనం తెలుసుకుంటూ వచ్చాం. వారికి చాలా జ్ఞానం ఉందని చెప్పి అనుకుందాం. ఈ గోదాదేవికి ఒక్క భగవంతుడి విషయం ఒకటే కాదు, చాలా విషయాలు తెలుసు అనేది తెలుసుకున్నాం. సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది తెలుసు. బయాలజీ అంటే లోకంలో ఎటువంటి పంటలు పండితే ఎలా పండితే లోకం సుభిక్షంగా ఉంటుందనేది తెలుసు. మనసు మనోవిజ్ఞాన శాస్త్రం తెలుసు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు. రకరకాల ప్రవర్తన రీతులు కలిగిన వారందరినీ కూడా ఏకతాటిపై నడిపించే గుణము తెలుసు. ఇలా ఇన్ని తెలిసిన చిన్న పిల్ల ఈవేళ 28వ రోజు ఏం చెప్తోంది మనకి, ఏం తెలియజేయాలని ఆవిడ ఇవాల్టి పాసురం మనకి అందిస్తోంది అనేది చూద్దాం. கறவைகள் பின் சென்று காணும் சேருந்தென்போம் அறிவொன்றுமில்லாதவாய் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியோம் நாமுடையோம் குறைவந்துமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கொங்கிழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பெரளைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறையேலோரெம்பாவாய். கறவைகள் பின்சென்று காணும் సేరుందెన్బోం. కరవై కణంగల్ పలకరందులో పశువులు అనేది తెలుసుకున్నాం. కరవైகள் అంటే పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి అచటనే శుచి నియమములు లేక తిని జీవించే బ్రతికే వారము మేము అని చెప్తున్నారు. వీరందరూ గోపకులానికి చెందిన వారు అని చెప్తున్నారు. గోపకులం అంటే ఏమైంది? పశువులు, ఆవులు, గేదెలను మందలుగా వాటిని తీసుకువెళ్ళి వాటిని మేపి, ఎక్కడికి తీసుకువెళ్ళి అంటే అడవికి, అడవులకి తీసుకువెళ్ళి పచ్చిక బయళ్ళు చక్కగా ప్రశాంతంగా నిర్మలంగా ఎక్కడ ఉందో వెతికి అక్కడికి తీసుకువెళ్ళి ఆ ఆవులను మేపి అవి ఇచ్చిన పాలు, ఆ పాల ద్వారా వచ్చిన పెరుగు, వెన్న, నెయ్యి వీటన్నిటిని మిగతా వారికి విక్రయించుకుంటూ ఉండేవారు వీరందరూ, ఈ రేపల్లె వాసులందరూ. అందుకనే కదా వీరి దగ్గర పశు సంపద చాలా ఉంది అని చెప్పారు. నోతుచ్చు వర్గం, అలానే నాయగనాయ్ అనే కొన్ని పాసురాల్లో మనకి చెప్పారు పశు సంపద కలిగిన వారు వీరు. అందుకే వీరి దగ్గర ఐశ్వర్యం చాలా ఉంది అని. ఐశ్వర్యానికి చిహ్నంగా పాలని పెరుగుని కూడా చెప్తూ ఉంటారు. అందుకే పాలు పొంగించటం అని చెప్తారు. దేనికి? గృహప్రవేశాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా పాలు పొంగిస్తారు. అక్కడ పాలు ఎలా అయితే పొంగుతాయో అలానే ఆ ఇంట్లో కూడా ఐశ్వర్యం పొంగి పొరలాలి అనే ఉద్దేశంతోనే ఎప్పుడు అక్కడ ఆ ముహూర్తం టైంలో పాలు పొంగిస్తూ ఉంటారు. మిగతా అప్పుడు పాలు పొంగుతుంటే అయ్యో పాలు పొంగకూడదు అని చెప్తారు. మరి అదేంటి? ఎప్పుడు పాలు పొంగితే మంచిదే కదా. పాలు పొంగడం మంచిదే, కానీ అనవసరంగా ఎక్కువ పాలు వేస్ట్ అవ్వకూడదు కదా. అది కూడా ఒకటి తెలుసుకోవాలి కదా. మనకి పాలు ఊరికే వస్తున్నాయా? కాదు కదా. ఇప్పుడైతే 70 రూపాయలు అనుకుంటారు లీటర్. అలా
పాలు ఊరికే రావు కదా! ఒక జీవి దగ్గర నుంచి మన దగ్గరికి వస్తున్నాయి. మళ్ళీ వాటిల్లో ఉన్న ఆ మినరల్స్, విటమిన్స్ ఏవేవైతే ఉన్నాయో మనకు కావాలి, కాల్షియం కావాలి అనే ఉద్దేశంతోనే గదా మనం పాలను సేవిస్తాం, తాగుతాం. కాబట్టి పాలను వృధా చేయకూడదు అని చెప్పి పాలు పొంగిచ్చొద్దంటారు. పొంగకుండా ఏం ఉండవు. ఆ గిన్నెలో నుంచి బయటకి రాకుండా ఆపేయమంటుంటారు. అదే గదా మనకు తెలిసింది. అలా ఈ పశు సంపద కలిగిన వారు వీరు. ఈ పశువులని మేము అడవికి తీసుకువెళ్తాము. అలా తీసుకువెళ్ళిన తర్వాత వాటితో పాటు అవి ఎటు నడుస్తూ ఉంటే వాటితో పాటు మేము అటు వెళ్తూ ఉంటాం. అవి ఏదైనా ఒక ప్రమాదకరమైన స్థితికి వెళ్తుంటే వాటిని ఆపుతాం. అంతేకాని వాటిని దిక్సూచిలాగా ముందు నడవరు. మీరు గమనించారో లేదో పశువులు కాచే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పాలేరులు ఇలా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు గోవులను గాని, గేదెలను గాని కాచుకునే వాళ్ళందరూ ఏం జేస్తారు? ముందు వాటిని పంపిస్తూ ఉంటారు. ఎనకాల వీళ్ళు ఒక చిన్న కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలా వీళ్ళు అడవికి మేము పశువులని తీసుకుని వెళ్తూ ఉంటాము. వాటితో పాటే తిరుగుతూ ఉంటాము. అవే మాకు ఒక సంపదలాగా వాటిని రక్షించుకుంటూ, వాటిని కాపాడుకుంటూ అటు ఇటు అవి ఎటెళ్తుంటే అటు తిరుగుతూ ఉంటాము. మాకు ఒక శుచి, నియమము, నిష్ట ఏమీ లేవు అనేది చెప్తూ ఉన్నారు. శుచి, నియమము, నిష్ట ఏమీ లేవు ఏంటి అంటే వారు మనమందరం గూడా కర్మజీవులం అని చెప్తూ ఉన్నాం కదా! అలానే ఇక్కడ ఈ కర్మ వీరు అనుభవిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. వీరు చేసే కర్మ ఏంటంటే పశువులను మేపడం. పని చేయడమే కదా కర్మ అంటే అర్థము. వీరు ఈ కర్మను చేస్తూ ఉంటారు. అంతేగాని వేరే ఏమేం చేయాలి అనే ఏమి తెలియని వారం మేము అని చెప్తోంది. జీవించుటయే ప్రయోజనముగా తిని తిరిగడి వారము. ఏమియు జ్ఞానము లేని మా గోప వంశమున మాతో సజాతీయుడివై జన్మించావా అని అడుగుతూ ఉన్నారు ఆ శ్రీకృష్ణుడిని. ఏమన్నారు? మేము ఆ పశువుల మందతో పాటు అలా వెళ్తూ ఉంటాము. వాటితో పాటు తిరుగుతుంటాము, తింటుంటాము. అక్కడే ఓ చోట బాగా ఎండగా ఉందంటే ఓ చెట్టు కింద కూర్చుంటాం. అలా కూర్చుని మాకెప్పుడు ఆకలేస్తే అప్పుడు అది మధ్యాహ్నం అయిందా, 3 అయిందా, 4 అయిందా, లేదు పొద్దున 10:30 అయినా మాకు ఆకలేసిందంటే ఓ చోట కూర్చుని తినేసి, ఆ తర్వాత మళ్ళీ ఆ పశువులు ఎటెళ్తున్నాయని చూసుకుంటూ, ఇలా చేసుకుంటూ వెళ్తాం కానీ, మాకు ఎటువంటి జ్ఞానము లేదు అని చెప్తున్నారు. అసలు జ్ఞానం లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. ఖచ్చితం అది. ఎందుకు జ్ఞానము అంటే ఏంటి అసలు? ఒకళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేదే జ్ఞానం. ఇంకా బాగా చదువుకోవడం, చదువుకున్న ద్వారా మనకి ఎట్లా, ఎలా ఉండాలి, ఏ దానిలో, ఏ సబ్జెక్ట్‌లో మనకి మంచి నిష్ణాతత్వం దేంట్లో వస్తుందో, నైపుణ్యం ఏది కలుగుతుందో దాన్ని జ్ఞానం అంటారు. అలానే ఒక వంట చేయడం జ్ఞానం. ఒక అందమైన లైట్‌లు తీర్చిదిద్దడం జ్ఞానం. ఇలా ఇవన్నీ జ్ఞానం ఉంటేనే గదా పని చేస్తూ ఉండేది. ఏ పనైనా మనం చేయాలి అంటే దానిలో నైపుణ్యం రావాలి అంటే ముందు మనకో జ్ఞానం ఉండాలి. అది ఎలా ఉంటుంది? దాన్ని ఏం చేయాలి? ఎలా చేస్తే ఇది ఎలా మారుతుంది? అనే విషయం తెలిస్తేనే కదా ఏదైనా ఒక పని మనం చేయగలుగుతాం. అలాంటి జ్ఞానం మాకు లేదు అంటున్నారు. మరి జ్ఞానం లేకుండా ఇక్కడి దాకా ఎలా వచ్చారు వీరు? చెప్పండి. ఏం లేదు వీరికి జ్ఞానం లేదు అంటే ఇహపరమైన వాటి మీద జ్ఞానము, ఆసక్తి మాకు లేవు. డబ్బులు ఎలా సంపాదించాలి? అలా ఎలా ఉండాలి? లగ్జరీగా ఎలా బతకాలి? ఈ వీటి మీద వారికి జ్ఞానం లేదు. భగవంతుడి మీద మాత్రం అమితమైన జ్ఞానం ఉంది. అందుకే వీరు అందరూ గూడా చెప్తూ ఉంటారు మనకి. ఎదుగుతూ ఉండే కొద్దీ ఒదుగుతూ ఉండాలి అని. మనకి బాగా తెలిసి ఉన్నాయి అన్నీ నాకు తెలుసు అనే ఉద్దేశంతో అహంభావం బయలుదేరకూడదు అని చెప్తూ ఉంటారు. అందుకే వీరికి ఎన్ని తెలిసినా, ఎన్ని రకాలుగా ఆ భగవంతుడిని సేవించడం అనేది తెలుసుకున్నా వీరు మాత్రం జ్ఞానము మాకు లేదు అని చెప్పి ఒదిగే ఉంటున్నారు. ఇంకా ఏవో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. నీ కళ్యాణ గుణాలు మాకింకా ఏవో రకరకాలుగా మేము ఇంకా చాలా విషయాలు నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. వీరు యజ్ఞం గురించి మనం మాట్లాడుకోవాలండి. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఎవరైనా ఒక కర్మను, ఒక పనిని పదే పదే చేస్తూ ఉన్నారనుకోండి, దానినే యజ్ఞము అంటాం. యజ్ఞము అంటే కాన్సంట్రేటెడ్‌గా ఒక పనిని చేయడం. కాన్సంట్రేషన్ అంటే ఏంటి?
ఒక దాని మీద దృష్టి సారించడం, మిగతా వాటన్నిటిని వదిలేయడం. మిగతా వాటన్నిటిని వదిలేయడం అంటే ఆ సమయానికి ఆలోచించకుండా ఉండడం. ఏ పని మీదైతే మనం మనసు లగ్నం చేస్తున్నామో ఆ పని మీదే మన మనసుని, బుద్ధిని అన్నిటినీ కూడా లగ్నం చేయడం అనేది కాన్సంట్రేషన్ అంటారు. అలా ఒక పని మీద కాన్సంట్రేషన్ పెట్టి బాగా చదువుతూ ఉన్నాం అనుకోండి, అదొక రకమైన యజ్ఞం. అలానే హోమం చేస్తూ ఉన్నాం అనుకోండి, అదొక రకమైన యజ్ఞం. లేదు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి, అదొక రకమైన యజ్ఞం. ఇలా రకరకాలుగా యజ్ఞాలు ఉంటాయి. యజ్ఞం అంటే ఒక పెద్ద హోమగుండం వేసేసి, సమిదలు వేసేసి, నెయ్యి వేసేసి ఇదే కాదు. ఇంకా రకాలు ఉన్నాయి. యజ్ఞంలో ఏమేం రకాలు ఉన్నాయంటే 12 రకాలు ఉన్నాయట. మనకి భగవద్గీత చెప్తోంది. కర్మయజ్ఞం, తపోయజ్ఞం, జ్ఞాన యజ్ఞం, ఇలా హవిస్సులను అందించే యజ్ఞం, ఇలా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞాలు ఎవరెవరైతే ఎలా ఎలా అయితే సేవిస్తూ ఉన్నారో వారిని అలా అలా అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి మనకి భగవంతుడు ఒక శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు. మే యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ ప్రకారముగా నన్ను ఆశ్రయిస్తున్నారో వారిని ఆ ప్రకారముగా నేను అనుగ్రహిస్తున్నాను. అలా మనుషులు నన్ను అన్ని విధాలుగా నా మార్గాలని అనుసరిస్తూ ఉన్నారు. కొంతమంది వారి పని, వారి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ఏదైతే ఉందంటే రకరకాల వృత్తులు ఉంటాయి. అందరికీ ఒకేలాంటి వృత్తి ఉండదు కదా. కొంతమంది చదువుకున్న వారందరూ కూడా జ్ఞాన యజ్ఞం చేసిన వారు అవుతారు. కొంతమంది చదువు అవ్వలేదు కానీ మంచి పనులు చేస్తూ ఉంటారు. వారిని కర్మయజ్ఞం అంటారు. అలా రకరకాల యజ్ఞాలు అందరూ చేస్తూనే ఉంటారు. అది వారికి తెలియదు. మేము కూడా యజ్ఞం చేస్తున్నామా అంటే చేస్తున్నాం. అందరూ కూడా ఏదో ఒక యజ్ఞం చేస్తూనే ఉంటారు. ఆ యజ్ఞాలు రకరకాలు ఉన్నాయి. ఆ యజ్ఞాలలో మనం కూడా ఒక కోవకు చెందిన వారము అని మనకు తెలియకపోవచ్చు కానీ అలా మనం చేసిన దాంతోనే మనము ఆ భగవంతుడిని చేరుతూ ఉన్నారు అందరూ అని ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. మరి వీరు అసలే జ్ఞానమే లేదంటున్నారు, మీరు ఇంకా యజ్ఞం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీరికి ఇహపరమైన జ్ఞానం లేదు. ఆ జ్ఞానము ఇంతవరకే పని చేస్తుందేమో కానీ తర్వాత పని చేయదు. కానీ వీరు జ్ఞానము లేదు అంటే లేదు అని నమ్మడానికి లేదు. వీరు చాలా తెలివిగలవారు. అన్ని విషయాలు తెలుసు వీళ్ళకి. కానీ లేదని ఎందుకు చెప్తూ ఉన్నారు? ఎందుకు అంటే మేమేదో అలా ఉంటూ ఉన్నాము కానీ నీవు ఎప్పుడైతే మా గోప వంశములో జన్మించావో అప్పటి నుంచి మాకు నీ దగ్గర నుంచి మాకు ఈ పుణ్యం లభించింది. అర్థమైందా మీకు? అంటే ఏం లేదండి, వీరి దగ్గర జ్ఞానం లేదు అంటే మేము ఏదో అలా అలా బతికేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే నీవు మా రేపల్లలో జన్మించావో, మా రేపల్లలో శ్రీకృష్ణయ్య వచ్చి జన్మించాడు అని యశోద ఒక పండగ చేసుకుని అందరికీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, అతడిని చూసిన తర్వాత వీరందరికీ కూడా ఆనందము ఆహ్లాదంతో పాటు చాలా జ్ఞానము లభించిందట. ఏంటా జ్ఞానం? భగవంతుడితో ఎలా ఉండాలి అనే జ్ఞానం, ఎలా ఎలా సేవించాలి అనే జ్ఞానం, ఈ సేవలు ఎన్ని రకాలు ఉంటాయి అనే జ్ఞానం, ఎన్ని రకాలుగా ఆయన చీకాకు పెడుతున్నా కానీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే జ్ఞానం. అది కూడా జ్ఞానమే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో కుండలు పగలు కొట్టాడు, వాళ్ళని కొట్టాడు, వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆయన్ని చూడంగానే మళ్ళీ అన్నీ మర్చిపోయి కృష్ణ రేపు మా ఇంటికి రా, నేను ఒక మంచి ఆహార పదార్థం తయారు చేస్తున్నాను, నువ్వు వచ్చి తినాలి అని చెప్పి వీరే వెళ్ళి అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు అడుగుతూ ఉన్నారు అంటే క్షమాగుణాన్ని అలవాటు చేశాడు వాళ్ళకి. అలా ఈయన రకరకాలుగా వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్తోంది. మాకు ఉన్న జ్ఞానము ఇంతవరకు వీరికి రకరకాల జ్ఞానాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. ఆ జ్ఞానం అంతా మాకంతకు ముందు లేదు, నువ్వు ఇస్తే మాకు వచ్చింది. అది నిరహంకార స్థితి అంటారు దాన్ని.
నిరహంకార స్థితి గురించి చెప్పారు. అలా నిరహంకార స్థితి ఎందుకు ఉండాలి అంటే, ఆయన మనకిచ్చిన ఆత్మ కదా ఇది. ఆయన ద్వారానే కదా మనం అందరం కూడా జన్మించాము అనే విషయాన్ని అంతకు ముందు తెలియజేస్తారు. ఇక్కడ కూడా ఆ విషయాన్నే నొక్కి వక్కాణిస్తున్నారు. నీవు మా దగ్గర జన్మించడం వలన మాకు ఇంతటి జ్ఞానం లభించింది. అందుకే మన భారతదేశ సంస్కృతిలో శ్రీకృష్ణుడు, రాముడు జన్మించాడు అని చెప్పి మనం ఎక్కడి దాకా చెప్పుకుంటూ ఉన్నామంటే, వారు జన్మించడమే కాదు, వారు ఎలా జీవించారు, వారు మనకి ఏం నేర్పించారు అనేది తెలుసుకోవడం నిజంగా మనందరి అదృష్టమే, భారతదేశంలో పుట్టడం కూడా. ఎందుకు అంటే, ఒక జీవన విధానం, ఒక జీవన శైలి, ఒక జీవన గమ్యం, విధానం ఎలా ఉండాలి, ఆ విధానంలో శైలిలో మనం ఎలా నడవాలి, ఈ జీవితానికి గమ్యం ఏమిటి అనేది అంతకు ముందే మనకి అన్ని రూపాలుగా చెప్పేశారు. ఆ చెప్పిన వాటిని ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళడమే మనకు కావాల్సింది. ముందుకు వెళ్ళడం అంటే ఇలా ముందుకు వెళ్ళడం కాదు, జీవితంలో ముందుకు వెళ్ళాలి. అలా జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే భగవంతుడి అవసరం చాలా ఉంది. ఆ భగవంతుడు అనేవాడు మన దగ్గర ఉన్నాడు అని నమ్మకంతోనే మనం ఏదైనా సాధించగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. అందుకే వీరు నీవు మా దగ్గర ఉండటం వల్లనే మాకు ఇంతటి జ్ఞానం లభించింది, అంతకుముందు మా దగ్గర లేదు అని చెప్తున్నారు. అంతకుముందు వీరి దగ్గర లేదా అంటే వీరి దగ్గర ఉన్నది జ్ఞానమే, కానీ అది పారలౌకిక జ్ఞానం కాదు, ఐహిక జ్ఞానము. మామూలుగా ఎలా బతకాలి, ఎలా ఉండాలి, పాలు, పెరుగు, వెన్నని ఎలా విక్రయించాలి ఇవే తెలుసు. ఒక భగవంతుడు ఉన్నాడు, అతడిని మనం సేవించాలి. ఇవన్నీ తెలిసినా గాని ఒక పని ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు ఒక విధంగా చేస్తాము, మనంతట మనముగా నేర్చుకుంటున్నప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. అందుకే అంటుంటారు కదా, మామూలుగా ఒక పాఠం చెప్పేటప్పుడు బోర్డు మీద చెప్పేటప్పుడు అంత అర్థమైనా అర్థం కాకపోయినా ప్రాక్టికల్స్ లో బాగా తెలుస్తాయి, అంతే కదా. ఇక్కడ కూడా అంతే, వీరు అంతకు ముందు భగవంతుణ్ణి సేవించలేదా అంటే సేవించారు, కానీ కృష్ణుడు, ఆ భగవంతుడు వీరి దగ్గరికి వచ్చి వీరితో పాటే ఉన్నాడు కదా. 24/7, 24 గంటలు 7 రోజులు, ఈయన ఎన్ని రోజులైతే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఒక చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగిన వరకు ఆ రేపలలో ఉన్నాడో అన్నేళ్ళు కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి అయిన వ్యక్తి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని నడిపించడం అంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉండాలి. ఆయన ఉన్నారు, ఆయన సేవించండి, కీర్తించండి అంటే ఎవ్వరు వినరు. విన్నా అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారికంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అందుకే వీళ్ళు కూడా అంటూ ఉన్నారు, మాకు అంతకు ముందు ఏముందో లేదో తెలియదు కానీ నీవు వచ్చాక మాత్రం అమితంగా జ్ఞానం పెరిగింది అని చెప్తున్నారు. అలా జ్ఞానము నీవిచ్చినదే అని చెప్తున్నారు. ఇంకా ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంసిత వ్రతాః. వీరు మేమేం యజ్ఞాలు చేయలేదు, మాకేం జ్ఞానం లేదన్నారు, కానీ వీరి దగ్గర ఉన్న జ్ఞానం ఏంటంటే ద్రవ్య యజ్ఞము. ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము చేసే వారందరినీ ప్రయత్నశీలురు అంటారు, దృఢవ్రతులు అంటారు. వీరందరూ కూడా తర్వాత బ్రహ్మమును పొందుతున్నారు అని మనకి భగవద్గీతలో చెప్పారు. ద్రవ్య యజ్ఞం అంటే ఏంటండి? సంభారాలను చేకూర్చడం అన్నమాట. ద్రవ్యములు అంటే ఏంటి? పదార్థములు. ఏం పదార్థములు? ఏ పదార్థములైనా భగవంతుడికి కావలసిన పదార్థములు, ద్రవ్యాలు ఎవరెవరైతే సమకూరుస్తూ ఉన్నారో వారందరూ కూడా ద్రవ్య యజ్ఞం చేస్తూ ఉన్నారు అని అర్థం. ఒక హోమం చేస్తూ ఉన్నారు ఒక చోట, అది ఒక వారం రోజులు జరుగుతుందని చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు. అలా అనౌన్స్మెంట్ చేసినప్పుడు సరే మా ఇంట్లో రావి చెట్టు ఉంది, ఆ పైన కొన్ని కొన్ని కొమ్మలు ఎండిపోయాయి కాబట్టి అవి తీసుకుని అవి కొట్టేసి ఆకులు తీసేసి ఆ రావి సమిధలను తీసుకువెళ్ళి నేను అక్కడ ఇస్తాను, నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఆ రావి సమిధలు ఇచ్చామనుకోండి, దాన్ని ద్రవ్య యజ్ఞం అంటారు. ఎందుకు? ఆ హోమానికి కావలసిన ద్రవ్యాన్ని వీరు అనుకోకుండా అందించారు కాబట్టి. అలా కొంతమంది దానిని ఒక కోవగా పెట్టుకుంటారనమాట.
వాళ్ళ ఇంట్లో దొరికేవి, వాళ్ళ ఇంట్లో వారు ఏ శ్రమ లేకుండా చేయగలిగేవి ఉంటాయి. ఆ చేయగలిగేవి తీసుకుని వెళ్ళి ఆ భగవంతుడికి ఇద్దాం అనుకుంటారు. ఆ గుళ్ళో ఏదో చేద్దాం అనుకుంటారు. తపోయజ్ఞం చేసేవారు ఉంటారు. తపస్సు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తపస్సు చేద్దాం అనుకునేవారు తపోయజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. యోగ యజ్ఞము, యోగము అంటే తెలుసు కదా మనకి, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉండడం. అలానే రకరకాల యోగాలు ఉన్నాయి. ఆ యోగాలను ప్రయత్నిస్తూ ప్రాక్టీస్ చేస్తూ యోగ యజ్ఞం చేయడం, అది కూడా ఒకటి యజ్ఞం అని చెప్తున్నారు. అలానే ఇంకా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. కర్మ యజ్ఞము ఉంది, ధర్మ యజ్ఞము ఉంది. మన ధర్మరాజు ధర్మ యజ్ఞాన్ని చేశాడనమాట. ఎప్పుడూ కూడా ధర్మాన్ని వీడకూడదు, ఆ ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి, ఆ ధర్మంలోనే నేను నడవాలి అని చెప్పి ధర్మయజ్ఞాన్ని చేసిన వాడు ధర్మరాజు. తపోయజ్ఞం చేసిన వారందరూ ఋషులు అవుతారు. ద్రవ్యయజ్ఞం చేసిన వారందరూ కూడా ఈ గోపాలురు అవుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీరి దగ్గరే ఉంచుకోకుండా వీరు అడిగినా ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈయనే తీసుకున్నాడు. అది కూడా ద్రవ్యయజ్ఞమే కదా. అలా ద్రవ్యయజ్ఞం చేశారు. ఇలా వీరికి తెలియకుండానే ద్రవ్యయజ్ఞం చేశారు, తపోయజ్ఞం చేశారు, కర్మయజ్ఞం చేశారు. ఏం కర్మయజ్ఞం చేశారు అంటే వీరందరూ కూడా ఆ గోపికలను లేపడానికి వెళ్ళి, నిద్ర లేపడానికి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి, లేవాలి మీరు నిద్ర లేచి బయటకు రావాలి అని పిలిచారు కదా, అది పనియే కదా. ఆ పని చేద్దామనే కదా వీరు వెళ్ళింది. అలా వీరు కర్మయజ్ఞం చేశారు. జ్ఞాన యజ్ఞము, జ్ఞాన యజ్ఞం మాత్రం కోకొల్లలుగా బీభత్సంగా చేసేశారు. ఎందుకు అంటే మొట్టమొదటి పాసురం నుంచి ఇవాల్టి పాసురం వరకు ఒక్క చోట కూడా ఇది అంతకు ముందు వచ్చిందే, ఇది ఇప్పటిదే, అది ఇది ఒకటే అన్నట్టు ఒక్క పాసురం ఉండదు. మీరు గమనించండి. ఎందుకు అంటే ప్రతి పాసురంలోనూ ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమేం విషయాలు తెలియజేస్తూ ఉన్నారంటే ప్రతి పాసురంలో ప్రతి లైను కూడా కొత్తదే. అంతే కదా. నాతో 30 పాటలు పాడారు. ఆ 30 పాటలు ఒకేలా ఉంటాయి ఏంటండి? 30 పాటలు వేరేలా ఉన్నాయి కాబట్టి మీరు కొత్త కొత్త విషయాలు తెలియజేశారు అంటున్నారు అంటే, కొత్త కొత్త విషయాలు తెలియజేయడానికి 30 పాసురాలు కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు ఎవరు ఈ తిరుప్పావైని చదువుతున్నా వారి వారి జ్ఞానానికి అందినట్లు రకరకాలుగా మనకి కొత్త పుంతలు తొక్కిస్తూ ఉంటుంది ఆ తిరుప్పావై. మనకి ఉన్న జ్ఞానంలో మనం తెలుసుకుంటున్నాం. మిగతా వారు ఇంకో విధంగా చెప్తారు. ఇంకా బాగా తెలుసుకున్న వారు దీనిలోనే తత్వాన్ని తెలియజేస్తూ ఉంటారు. మనం పైన మాత్రమే తెలుసుకుంటూ ఉన్నాం. తత్వంలో కూడా ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని ఉటంకించుకుంటూ ఉన్నాం. కానీ ఆ తత్వం ఎలా వచ్చింది, ఏంటి అనేది ఆ విశదీకరించి చెప్పడం కూడా మనకి తిరుప్పావైలోనే సాధ్యమై. ఒక రామాయణం కానివ్వండి, ఒక భాగవతం కానివ్వండి, భారతం కానివ్వండి, కథలుంటాయి కాబట్టి ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు, అనుసంధానం చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు, అందరితో కలిసి మాట్లాడుకోవచ్చు. తిరుప్పావై గురించి మాట్లాడాలంటే ఏముంది, ఏమీ లేదు అనుకుంటాం. కానీ తిరుప్పావైలో అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఆవిడ అన్నిటినీ మేళవించి ఒక మంచి జ్యూస్ ని తయారు చేసి పాటలు రాసిందనమాట. అలా అంత గొప్పగా ఈవిడ ద్రవ్యయజ్ఞము, జ్ఞాన యజ్ఞము, తపోయజ్ఞము, ఇంకా కర్మయజ్ఞము, ఇలా 12 రకాల యజ్ఞాలు ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వరకు యజ్ఞాలను వీరు నడిపించారు. ధర్మయజ్ఞం కూడా చేశారు. ఎలా? పెద్దవారు అవలంబించిన పనులు మాత్రమే చేస్తాము, వారు చెప్పినవి మాత్రమే మేము ఆచరిస్తాము, మీరము అని చెప్పారు. ధర్మాన్ని ఆచరించడమే అవుతుంది అది. కాబట్టి ధర్మయజ్ఞం చేశారు వీరు. అలాంటి వారిని దృఢవ్రతులు అంటారు. దృఢమైన వ్రతము కలిగిన వారు. ఏమిటా దృఢవ్రతము అంటే శ్రీకృష్ణుడిని చేరడం అనే దృఢ సంకల్పమే వీరి వ్రతం. లోకానికి మంచి జరగాలి అనేదే వీరి వ్రతం. ఇంకొక విషయం తెలుసుకోవాలి. మేము ఆవులను, పశువులను తీసుకుని అలాగా అడవిలోకి వెళ్ళి వాటిని కాచుకుంటూ బతికే వాళ్ళం, మాకేం తెలీదు అని చెప్పి అంది కదా. ఆవులను మనం సర్వ దేవతామూర్తిగా కొలుస్తాం. అలానే ఈ తత్వంలో మనకి ఉపనిషత్తులుగా ఆవులను కీర్తిస్తారు. ఉపనిషత్తు వెంట వెళ్ళేవారు ఎవరు? అసలు ఉపనిషత్తు అంటే ఏంటి? ఉపనిషత్తులంటే వేదాంగములు. వేదాలు 4 ఉన్నాయి, వాటికి ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు ఉన్న
ఆవులను వీరు వెంట నడిచారు, వీరు వెనకాల వెళ్ళారు, ముందు వెళ్ళలేదు కదా. ఆవులను కాచే వాళ్ళందరూ వెనకాలే వెళ్తారని ఇందాక చెప్పుకున్నాం కదా. అలా ఉపనిషత్తులు గా కొలవబడే ఆవులను వీరు వెంట నడిచారు, వీరు వెనకాల నడిచారు అంటే ఉపనిషత్తు జ్ఞానాన్ని ఆర్జించారు అని చెప్తోంది మనకి ఇక్కడ ఈ చిన్న లైన్ లో మన గోదాదేవి. ఉపనిషత్తులు వెనకాల వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఇతిహాసాలు, పురాణాలు, కథలు తెలుసుకుని అందులోని అంతరార్థం తెలుసుకోవడమే మనకి చాలా కష్టమైపోతుంది. ప్రతి దానికి కూడా వక్రీభవించి మాట్లాడుకునే స్థితికి మనం వచ్చేస్తూ ఉన్నాం. అది చాలా కూడా ఒక విధంగా బాధాకరమైన విషయం అయినప్పటికీ దాన్ని మార్చుకోవాల్సిన దృక్కోణం మార్చుకోవాల్సిన స్థితి మనదే. ప్రతి దానిలో కూడా తప్పును వెతకడము, ఇది ఇలా చేశారు, ఇది అలా చేశారు, అప్పుడు అలా ఉంది కాబట్టి అలా చేశారు, ఇది పాత పద్ధతి అని అనుకుంటూ మనం బతికేస్తూ ఉన్నాం. కానీ అందులోని అంతరార్థాన్ని వెతకాలి, అందులో మనకి ఏం చెప్తున్నారు అనేది వెతకాలి అనేది మర్చిపోతూ ఉన్నాం. కానీ వీరు ఉపనిషత్తులనే వెనకాల నడిచారట. ఎంత జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం లేదని చెప్తున్నారు కానీ జ్ఞానము ఉన్నది వీరికి. అందుకే వీరు ఉపనిషత్తులు మనకి ఉపేయాన్ని అన్నిటినీ కూడా తెలియజేస్తాయి అనే ఉద్దేశంతో ఉపనిషత్తులు వెంట నడిచారు ఈ గోపాలురు, గోపికలు అందరూ. అందుకే వాటినే కాచారు అని చెప్తోంది మనకి గోదాదేవి. మాకెన్ని లోపములున్నను తీర్చగలిగినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు గోవిందా అని చెప్తున్నారు. మనలో చాలా లోపాలు ఉంటాయి, అందరికీ ఒకేలాగా ఉండదు, బుర్ర ఒకేలా ఉండదు, కలరు ఒకేలా ఉండము, అలానే ఆలోచన విధానాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కళ్ళని చూసి ఈర్ష్యపడే, అసూయపడే మనస్తత్వం ఉంటుంది, ఒకళ్ళని చూసి గర్వపడే మనస్తత్వం ఉంటుంది, ఒకళ్ళని చూసి అహంకారాన్ని చూపించే మనస్తత్వం కూడా మనకి ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనం ఇందాక యజ్ఞాలు అనుకున్నాం కదా, ఆ 12 యజ్ఞాలలో ఆహార యజ్ఞం కూడా ఒకటి ఉంది. ఆహార యజ్ఞమా అంటే ఏంటండి? ఆహారాలన్నీ తినడమే యజ్ఞమా? అవును. జఠరాగ్ని అంటారు కదా, పొట్టలో ఉన్న జఠరాగ్ని మనని ఆహారం తినమని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆకలేస్తోంది నీకు అని చెప్పి ఆ కడుపులోంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి, దానినే జఠరాగ్ని అంటారు. ఆ జఠరాగ్ని మనకి బాగా రగులుతూ ఉన్నప్పుడు దానికి ఆహారాన్ని అందించాలి మనం. అలా అందించే ఆహారం ఎలా ఉండాలి? సాత్వికమైనది ఉండాలి. మనం తినే ఆహారం మన క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తుంది అంటారు. మీరు గొప్ప గొప్ప వాళ్ళ ఆహార నియమాలు చూడండి ఒకసారి. గొప్ప గొప్ప వాళ్ళు కానివ్వండి, బాగా ధనవంతులు కానివ్వండి, ఎవరైనా మీరు చూడండి వారి ఆహారంలో సాత్వికమైనది ఎక్కువగా ఉంటుంది. చివరికి హీరోయిన్లతో సహా. సాత్వికమైన ఆహారం అంటే ఏంటి అంటే కాయగూరలు, కూరగాయలు, పచ్చి ఆకులు, ఇవే ఎక్కువ తింటారు వారు. విటమిన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి వాటిలో. మనమేదో అనుకుంటాం మిగతావన్నీ తింటే అబ్బా ఇలా తింటే ఉంటుందండి, మీకేం తెలుసు, మీరు తినరు కానివ్వండి అని అనుకుంటాం మనం. దానిలో ఇలా తింటే ఉంటుంది, కానీ ఇక్కడ ఉంటుంది ఆ నొప్పి, ఆ బాధ ఏంటనేది. ఎందుకు అలా అంటున్నామంటే అరగడానికి చాలా సమయం తీసుకుంటుంది. అలానే మనకి రజస్సు తమస్సుని ప్రేరేపిస్తూ ఉంటుంది అది. అలాంటివి తిన్నప్పుడు మనకి రజస్సు తమస్సు ఎక్కువ అవుతూ ఉంటాయి. సత్వగుణం అంటున్నారు, సాత్వికం అంటున్నారు, రజస్సు అంటున్నారు, తమస్సు అంటున్నారు. ముందు ఆ పదాలకు అర్థం చెప్పండి మహాప్రభు, తర్వాత ఆ విషయాలు చెప్తారు కానీ అంటారా. రజస్సు అంటే కోపం, విపరీతమైన కోపం అన్నమాట. ఎవరైనా బాగా కోపిష్ఠులై ఉన్నారు అంటే స్వతసిద్ధంగా వారు అలా ఉండరు. వారికి ఏ ఆహారం అయితే లోపలికి వెళ్తూ ఉందో ఆ ఆహారం వారిని అలా ప్రేరేపిస్తోంది. ఆ మనస్సు అది కోరుకుంటోంది అనమాట. అలానే తమస్సు, నిద్ర లేదా బద్ధకం. నిద్రా బద్ధకం రెండు తమస్సు అంటారు. సాత్విక గుణము, సత్వగుణము అంటే నవ్వుతూ తుళ్ళుతూ ఉండడం, హాయిగా అందరితో మంచిగా ఉండడం, ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం. అసలు శాంతి అంటే ఏంటో తెలుసా అండి? శాంతి, మనశ్శాంతి, ఇవన్నీ దేనికి చిహ్నాలు అంటే మనిషి ఆహ్లాదంగా ఉన్నాడు, అతడి మనస్సు చాలా స్వచ్ఛమైనది, బాగుంది అనే వాటికి చిహ్నాలు శాంతి, ప్రశాంతి.
అందుకే నీకేం కావాలి అంటే 1 కిలో మనశ్శాంతి అంటుంటారు. విన్నారో లేదో? కిలోల లెక్కన అమ్మకపోవచ్చు కానీ మనం తినే కాయగూరలు కిలోల లెక్కన అమ్ముతారు. అవి తిని చూడండి. శాంతి, ప్రశాంతి 2 దొరుకుతాయి. ఎందుకంటే సత్వ గుణాన్ని ప్రేరేపిస్తాయి. ఆకులు, అలములు తిని బతకమంటున్నారు. మేము కాయ కష్టం చేసుకునే వాళ్ళం కదా! మరి మేము ఎలా జీవించాలి అంటే, అసలు వీటిల్లో లేనివి వేటిలో ఉన్నాయని ఎవరు చెప్పారు? నట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, మొలకెత్తిన విత్తనాలు వీటిల్లో ఉన్న విటమిన్లు, మినరల్స్, క్యాలరీస్ వీటిల్లో కంటే కూడా ఎక్కువ వేటిల్లోనూ ఉండవు. అన్నిటినీ సమిష్టిగా కలుపుకుని భోంచేస్తే మనకి ఉన్న ఎనర్జీ మిగతా వాళ్ళకు కూడా ఉండదు. ఇప్పుడిప్పుడు ఈ మధ్య నేను కొన్ని మాధ్యమాల్లో చూస్తూ ఉన్నప్పుడు గమనించాను. జిమ్ చేసే వాళ్ళని కూడా ఈ నాన్ వెజ్ ఆపేసి వెజ్ తినండి మీరు అని అడుగుతున్నారు. ఆపేయండి అని చెప్పను. ఎవరి ఇష్టం వారిదే. కానీ సత్వ గుణాన్ని ప్రేరేపించేవి, మనని ప్రశాంతంగా ఉంచేది ఆహారం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆ ఆహారాన్ని మనం ఏవైతే సత్వగుణాన్ని ప్రేరేపించేవి తింటామో అప్పుడు మనకి మంచిగా ఉంటుంది. మన మనసు, మన బుద్ధి ముందు ప్రశాంతంగా ఉంటాయి. ఎటువంటి ఆలోచనలు వచ్చినా, ఎటువంటి కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా నింపాదిగా, నిదానంగా దీనికి ఆన్సర్ ఇది, దీనికి సొల్యూషన్ నేను వెతుక్కోగలను అనే ఒక సంకల్పం కూడా మనకి వస్తుందన్నమాట. ఎటువంటి ఆపదలో ఉన్నా సరే మనం దాన్ని ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచన కూడా పెరుగుతుంది. ఎందుకు? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తుంది? టెన్షన్ పడేటప్పుడు ఎలా ఆలోచిస్తుంది? టెన్షన్ పడేటప్పుడు ఏదో చేసేద్దాం అనే కంగారు ఉంటుంది. కానీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా చక్కగా చేస్తాం. ఒక పూలమాలే ఉందనుకోండి, భగవంతుడికి కట్టాలి అని చెప్పి భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ కట్టినప్పుడు చాలా బాగుంటుంది. అదే పూలమాలని చాలా హడావిడిగా నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి దీంతో కడుతూ ఉన్నాం అనుకోండి, ఎలా వస్తుందో చెప్పలేం. ఆ కంగారు ఉంటుంది. అమ్మో 7:30 అయిపోయింది, ఇంకా 5 నిమిషాలే ఉంది, 5 నిమిషాల్లో కట్టగలనో లేదో. ఈ టెన్షన్, ఈ ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గుతాయి. దేని వలన తగ్గుతాయి? ఆహార యజ్ఞం వలన తగ్గుతాయి. తపో యజ్ఞం చేయగలమో లేదో చెప్పలేం. ధర్మ యజ్ఞం ఇది కూడా కొంచెం కష్టమే. అందరం ధర్మం మీద నడవాలి అని అనుకుంటాం ఖచ్చితంగా, మనం అందరం మంచి వాళ్ళం కాబట్టి. కానీ ఒక్కొక్కసారి మనం తెలియకుండానే అధర్మం చేయవచ్చేమో. ఇది కూడా చేయగలమో లేదో చెప్పలేం. రోజు గుడికి వెళ్ళాలి అనే ఒక యజ్ఞం పెట్టుకున్నాను నేను, కర్మ యజ్ఞం. కానీ అది కూడా నాకు ఒక్కొక్కసారి అనివార్య కారణాల వల్ల ఆగిపోతుంది. కానీ ఆహార యజ్ఞం ఆగదు. ప్రతిరోజు తింటాం. ఉదయం, సాయంత్రం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే కదా. అందుకని ఈ ఆహార యజ్ఞం మాత్రం ఖచ్చితంగా అందరూ చేస్తూ ఉంటారు. ఆహార యజ్ఞం చేయడము అంటే ఏవి పడితే అవి తినడం కాదు. సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ మనసుని ప్రశాంతత పరుచుకుంటూ భగవంతుడి వైపు లగ్నం చేయడమే. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటుంది, భగవంతుడి వైపు అదే వెళ్ళాలి అనుకుంటుంది. అందుకే ఆహార యజ్ఞం ఖచ్చితంగా చేయాలి అనే ఒక చిన్న సంకల్పం తీసుకున్నాం మనం. అలా వీరు చాలా యజ్ఞాలు చేశారు. నీతో మాకు సంబంధం పోగొట్టుకుందాం అనుకున్నా మాకు వీలు కాదు అని చెప్తోంది. మాలో చాలా లోపాలు ఉన్నాయి. మేము అన్ని యజ్ఞాలు చేయలేకపోవచ్చు, మేము ఏమీ చేయలేకపోవచ్చు. కానీ నీవు మాత్రం మాతోనే ఉన్నావు. మాతో సంబంధాన్ని ఎప్పుడు విడిపోవాలి అని అనుకోవట్లేదు నీవు. అలానే మేము కూడా అనుకోవట్లేదు. గోవిందా అని ఇవాళ కూడా కీర్తిస్తూ ఉన్నారు. గోవిందుడి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ గోవింద అనే నామం అంటే ఆయనకి ఎంతో ఇష్టమని కూడా చెప్పుకున్నాం. అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచాం. మాకు వీర వెంకట సత్యనారాయణ లక్ష్మీంద్ర సింహ, శ్రీమద్ మత్స్యావతార, కూర్మావతార, నరసింహ ఇలా రకరకాల పేర్లు మాకు తెలియవు. మేము గోవిందా అనే ఒక చిన్న పదంతోనే నిన్ను కీర్తిస్తున్నాము, పిలుస్తున్నాము. అలా పెట్టి మేము పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాము. మాకేమీ తెలియదు కృష్ణ, మమ్మల్ని ఆదుకోవలసింది నీవే అని చెప్తున్నారు. మేము ఇలా చిన్న పేరు పెట్టి పిలిచామని నీవు కోపం తెచ్చుకుంటావేమో. అలా కోపం తెచ్చుకోవద్దు మా మీద. ఆ కోపం తెచ్చుకోకుండా మాకు పరా అనే సాధనాన్ని ఇచ్చావు కాబట్టి మమ్మల్ని కూడా అనుగ్రహించు కృష్ణ అని వాళ్ళ పాసరంలో మనకి అమ్మ చెప్తూ ఉంది. మనకి రకరకాల విషయాలను, తత్వాలను బోధిస్తూ ఉంది.
ఏమేమి తత్వాలను బోధించింది? ఐహిక జ్ఞానంతో పాటు పారలౌకిక జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే మనని మంచి వైపు, మోక్షం వైపు నడిపిస్తుంది అని చెప్తుంది. అలానే ఆహార యజ్ఞము, తపో యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, కర్మ యజ్ఞము, అలానే స్వాధ్యాయ యజ్ఞము అంటారు. స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏంటి? మన పని మనం చేసుకుంటూ ఉండడం, అందులో ఎటువంటి ఫలితము ఆశించకుండా ఉండడం. అలానే సాధన చేయడం. ఏం సాధన చేయాలి? మనకి నచ్చినది ఏదో ఉంటుంది. నవవిధ భక్తి మార్గములలో 9 భక్తి మార్గాలు ఉన్నాయనుకున్నాం కదా. ఆ 9 భక్తి మార్గములలో ఏదో ఒకటి మనకి నచ్చింది ఉంటుంది. ఆ నచ్చిన దాన్నే సాధన చేస్తూ ఉండడం. అలా సాధన చేస్తూ ఉండడం కూడా ఒక యజ్ఞమే అని చెప్తూ ఉన్నారు. ఇలా ఇవాల్టి పాసురంలో మాకు చాలా లోపాలున్నాయి. వీరికి ఉన్నాయో లేదో తెలియదు కానీ మనకి మాత్రం ఉన్నాయి. గోదాదేవి కూడా లోపాలు ఉన్నాయని చెప్పి ఈవిడ చెప్పుకుంటాను. ఇంత జ్ఞానము, ఇంత ఒక శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి చేరగలిగి మాట్లాడుతూ ఆయనతో పాలాన్నం సేవించిన వీరికే లోపాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి మనకెన్ని ఉండాలి? చాలా ఉండాలి కదా. కాబట్టి ఇన్ని లోపాలున్న మమ్మల్ని నీవు స్వీకరించావు. నీవు ఎంత గొప్పవాడివి. నిన్ను మేము గోవింద అనే ఒక చిన్న పదంతో కొలుస్తూ ఉన్నాము. ఆ గోవింద అనే నామంతో మేము నీ దగ్గరికి చేరుతూ ఉన్నాము అని చెప్పి మాకు నీతో ఉండడాన్ని అనుగ్రహించు అని చెప్తున్నారు. మాకు పాలన్నం ఇచ్చారు నిన్న. పరమాన్నం సేవించారు వీరందరూ. పరమాన్నం సేవించి ఇంక బయలుదేరదాం అనుకోలేదు. ఆ పరమాన్నం నీ దగ్గరికి వచ్చినందుకు గుర్తుగా తీయని వేడుక మేము చేసుకున్నాం. మమ్మల్ని అనుగ్రహించే బాధ్యత నీదే. మాకు పర అనే సాధనాన్ని నీవు అనుగ్రహించేశావు. పర అనే సాధనం మాకు ఇచ్చి మమ్మల్ని రక్షించి కాపాడావు కాబట్టి మమ్మల్ని కూడా నీవు అనుగ్రహించాలి అని వాళ్ళ పాసురంలో మనకి తెలియజేస్తోంది మనకి గోదాదేవి. వాళ్ళ పాసురాన్ని ఇంకొకసారి అనుసంధానం చేసుకుందాం. ఇవాల్టితో 28 పాసురాలు మనం పూర్తి చేసుకుందాం. రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో మనకి 30 పాసురాలు అయిపోతూ ఉన్నాయి. కానీ 30వ రోజు కళ్యాణం ఉన్నా ఉండకపోయినా ఆ రోజు చెప్పే పాసురాన్ని కూడా 29వ రోజే మనం చెప్పుకుని మనం వ్రతాన్ని ముగించుకుందాం. ఎవరి పనులు వారికి ఉంటాయి కదండి. భోగి రోజు అంటే నేను వచ్చి ప్రవచనం చెప్తానంటే మీరందరూ రాకపోవచ్చు. మీరందరూ వచ్చినా రాకపోయినా ముందు ఇక్కడ కళ్యాణం హడావిడి ఉండవచ్చేమో. కాబట్టి మనం ఒక రోజు ముందుగానే అన్ని కూడా తెలుసుకుందాం అన్నమాట. 30వ రోజు ఏం చెప్తుంది అనేది కూడా తెలుసుకుందాం. 29, 30 పాసురాలు, 29, 30 పాసురాలను ఫలశ్రుతి పాసురాలు అంటారు. వీరు ఏమేం కావాలని కోరుకున్నారో అవన్నీ అనుగ్రహించేశాడు శ్రీకృష్ణయ్య. అలానే వీరికి కావాల్సింది శ్రీకృష్ణుడు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ గోదాదేవి ఆయనతో ఎలా చేరింది, ఆయనతో కళ్యాణం ఎలా జరిగింది అనే విషయాలను ఈ 2 పాసురాల్లో మనకు తెలియజేస్తుంది అనమాట. ఇది మనకి ఒక గొప్ప ఉదాహరణ. కలియుగంలో భగవంతుడిని చేరేవారు ఉన్నారా అంటే ఉన్నారు అని మనకి గోదాదేవి ఎలుగెత్తి చాటి చెప్పింది. ఎలా సశరీరంతో జన్మించింది ఆవిడ. విష్ణు చిత్తుడు అనే ఒక ఆళ్వారికి జన్మించింది. అలా జన్మించిన తర్వాత పాసురాలను కీర్తిస్తూ 30 రోజులు 30 పాటలు పాడి 30వ రోజు తనంతట తానే భగవంతుడితో కళ్యాణం చేయించుకుని మరి ఆయనలో లీనమైపోయిందట ఆవిడ. జరిగిందా అంటే జరిగింది 98వ సంవత్సరం. 98 ఉత్తి 98వ సంవత్సరంలో ఈవిడ జన్మించింది గోదాదేవి. అలా ఆవిడ ఆ సంవత్సరంలో జన్మించి భగవంతుడిని కీర్తించి శ్లాఘించి సేవించి రకరకాల పూలమాలలు అల్లి ఆయనకు వేసి ఆయనను చివరికి పొందింది. అది ఎలా పొందింది, ఆ కళ్యాణం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది రేపు మనం తెలుసుకుందాం. ఇవాల్టి పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుని ముగిద్దాం. கரவைகள் காணம் சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியோம் நாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்குங்கிழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால்
உந்தன்னை சிறுபேரலை தனவும் சீரியருளாதே இறைவாணி தாராய் பறை ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே. ஓம் ஸ்ரீஹரி.